ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. దేశంలో రీజనల్ లాంగ్వేజెస్లో అత్యధిక మూవీస్ కంపేర్ చేసినట్లయితే వేరే వేరే భాషలతో పోలిస్తే మన తెలుగు ఇండస్ట్రీలో సినిమాలే అత్యధికంగా వచ్చేవి. అయితే ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ సంక్షోభంలో ఉందా? వ్యవస్థలో ఎలాంటి లోపాలు చోటు చేసుకున్నాయి? చిన్న సినిమాల సంగతి ఏంటి? ఇలాంటి విషయాలపై మాట్లాడే ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఇవాళ ఐ డ్రీమ్ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నిజంగా తెలుగు ఇండస్ట్రీ నుంచి అత్యధిక సినిమాలు వచ్చేవి వేరే వేరే లాంగ్వేజెస్తో కంపేర్ చేస్తే. ప్రస్తుతం ఎట్లా ఉంది సార్ సినీ ఇండస్ట్రీ? ఇప్పుడు ఒకటమ్మా, సినిమా ఇండస్ట్రీ సంక్షోభంలో ఉన్నదనేది వాస్తవం, కష్టాల్లో ఉన్నదనేది వాస్తవం. కాకపోతే ఇది రైలు బండి, వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు వెళ్తూ ఉంటారు, వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు. ఇది నటికుమార్ మానేస్తానో లేకపోతే ఇంకొకరు మానేస్తానో సినిమా ఫీల్డ్ ఉండదు. ఒకప్పుడు ఎంఎస్ రాజు గారు, ఒకప్పుడు ఎంఎస్ రెడ్డి గారు, ఒకప్పుడు విజయవాహిని నాగిరెడ్డి గారు, ఇప్పుడు దిల్ రాజు గారు, ఇప్పుడు దిల్ రాజు గారి తర్వాత మైత్రి సంస్థ వచ్చింది. అంటే కొన్ని పేర్లు మారచ్చు కానీ సినిమాలు అనేది కంటిన్యూ వస్తాయి. ఇక్కడ హీరోలు అనేది ఒక 10 మంది హీరోలు పెద్ద సినిమాలు రన్ అవుతాయి, ఒక మిడిల్ హీరోలో ఒక 20 మంది రన్ అవుతాయి, చిన్న స్మాల్ బడ్జెట్ మూవీస్ ఒక 220 సినిమాలు రన్ అవుతాయి. అలా అంత సినిమాలు రన్ అవుతేనే ఇక్కడ ఉన్న కార్మికులకి పని దొరుకుతుంది. ఇక్కడ ఉన్న కార్మికులందరికీ కూడా మనం పని ఇవ్వగలుగుతాం. ఇది తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అని కాదు, ఇక్కడ తెలుగు రాష్ట్రాలు, 2 తెలుగు రాష్ట్రాల ఇండస్ట్రీ సినీ పరిశ్రమని కాపాడుకోవటానికి ఒక 10 సినిమాలు పెద్ద సినిమాలు తీస్తేనో లేకపోతే 20 మీడియం సినిమాలు తీస్తేనో 220 సినిమాలు చిన్న సినిమాలు తీస్తేనో కాదు. చిన్న సినిమా మధ్యలో థియేటర్ బతకటానికి, థియేటర్ రన్ అవ్వడానికి, థియేటర్ ముయ్యకుండా ఉండటానికి చిన్న సినిమా రన్ అవుతుంది. మిడిల్ సినిమాని యావరేజ్, ఇప్పుడు వచ్చే సినిమాలు హిట్లో ఉన్నవి మిడిల్ సినిమాలే. ఇప్పుడు 10 సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవ్వాలి. ఈ 10 సినిమాలకి హీరోలు 3-5 సంవత్సరాలకు ఒక సినిమా తీస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ పెద్ద సినిమాలు అంటే ఓపెనింగ్స్ వస్తాయి, హీరో అభిమానులు ఉంటారు కాబట్టి ఆ ఓపెనింగ్స్ వస్తున్నాయి, కానీ దాని బ్రేక్ ఈవెన్ కష్టం అవుతుంది. పెట్టిన పెట్టుబడికి బ్రేక్ ఈవెన్ కష్టం అవుతుంది. ఇప్పుడు నేను ఉదాహరణకి పెద్ది ఇస్ ద సూపర్ మూవీ, ఇస్ ద బ్లాక్ బాస్టర్ మూవీ. ఆ మూవీ కోసం ఏలు పెట్టి చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. అది రామ్ చరణ్ గారు జీవించారంటే ప్రాణం పెట్టారని చెప్పొచ్చు. చిరంజీవి గారి కంటే 10 రెట్లు బాగా చేశారు. అంటే ఆయన ఒక శిఖరం, ఆయన్ని మనం తాకడానికి ఎవరి వల్ల కాదు. అంటే ఒక ఖైదీ, ఒక మాస్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఒక డ్యాన్స్ అంటే బ్రేక్ డ్యాన్స్ తీసుకొచ్చింది ఆయన, డ్యాన్స్ అంటే తీసుకొచ్చింది ఆయన. అలాగే ఒక ఫ్యామిలీ ఆడియన్స్, ఒక ఆపద్ బంధువుడు, ఒక స్వయంకృషి, అంటే చాలామంది ఎవరో సాహసం చేయలేని సినిమాలు చేశాడు. ఒక యమకింకరుడు, ఒక దొంగ, ఒక గుండా, అంటే ఇలా సినిమాలు చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలు. అలాంటి దాంట్లో పేరు తెచ్చుకున్న వ్యక్తి ఎవరంటే ఒక ఛాలెంజ్, ఒక అభిలాష, అంటే ఎన్నెన్నో డిఫరెంట్ అంటే ఛాలెంజ్గా ముందుకు వెళ్ళిన వ్యక్తి చిరంజీవి గారు. వాళ్ళ అబ్బాయి ఒక మొగదేర, ఒక ఆరెంజ్ లవర్ బాయ్, అలాగే ఒక రంగస్థలం, అంటే ఒక చిట్టుబాబు క్యారెక్టరు, అంటే ప్రతిదానికి డిఫరెంట్ చేసుకుంటూ వస్తూ ఇప్పుడు పెద్ది, అంటే అంత చేసిన ఎవరు సాహసం చేయలేరు. అంటే 100కో ఇలాంటి సినిమాలు వస్తాయి. దాన్ని ధైర్యం చేసి సినిమా తీసిన డైరెక్టర్కి యాక్సెప్ట్. రామ్ చరణ్ గారి కోసమే సబ్జెక్ట్ రాసుకున్న బుచ్చిబాబు గారు, అస్సలు వాళ్ళిద్దరిని పెట్టి ఎంత డబ్బైనా పర్లేదు నేనున్నాను అని ప్రొడ్యూసర్గా వచ్చిన సతీష్ గారు. ఈజ్ అ గ్రేట్ మూవీ. ప్రేక్షకులు కూడా ఆ సినిమాకి బ్రేక్ ఈవెన్ చేసి సినిమా సూపర్ డూపర్ పాన్ ఇండియాలో పెద్ద హిట్ అయింది. ఈజ్ అ సినిమా పాస్డ్. కానీ నార్త్ ఇండియాలో జనాలకి రాలేదు, అంటే జనాలు అంతగా రాలేదు. ఇవన్నీ నేను నిజం మాట్లాడుకోవాలి, అబద్ధం కాదు మాట్లాడేది ఇక్కడ. ఎందుకంటే ఏదో మనం సూపర్ అని కాదు, తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ అయిపోయింది. 470 కోట్ల దాకా వెళ్తుంది. దాదాపు 500 కోట్లు రీచ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఒకటి ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే నార్త్ ఇండియాలో అంత రాకపోవడానికి కారణం సినిమా పాస్ అయింది, హీరో పాస్ అయ్యాడు. కాకపోతే త్రిబుల్-ఆర్ అనే సినిమా రాజమౌళి గారి ఖాతాలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఫస్ట్ హీరోగా సోలో హీరోగా వచ్చిన తర్వాత నార్త్ ఇండియాకి నెక్స్ట్ సినిమాకి బిగ్ స్టార్ అవుతాడు. ఇప్పుడు పాస్డ్ మూవీ అనుకున్నంత కలెక్షన్స్ అయితే నార్త్ ఇండియా రాలేదు. ఓవర్ సైజ్లోని చాలామంది చెప్తున్నారు, కింద నెగిటివ్లు రాస్తున్నారు. నేను ఒక్కటి చెప్తున్నాను వాళ్ళందరికీ, ఆర్థిక సంక్షోభంలో ఓవర్ సైజ్ ఉంది.
మన ఆర్థిక సంక్షోభంలో ఓవర్ సైజ్ ఉంది. ఆర్థిక సంక్షోభం అంటే డాలర్ రేటు పెరిగిపోయింది, యుద్ధాలతో గొడవలు అవుతున్నాయి, మొత్తం టోటల్ మూకుమ్మడిగా ఏ థియేటర్లోకి వెళ్తే ఏ టైం బాంబు పడుతుందని భయభ్రాంతుల్లో ఉన్నారు, ఇంట్లో ఉంటే కూడా ఏమవుతుందని భయభ్రాంతుల్లో ఉన్నారు. అలాగే ప్రతి దానికి రేటు పెరిగిపోయి మనకు అన్ని రేట్లు నూనె పెరిగిపోయింది, అన్నీ పెరిగిపోవడం వల్ల వాళ్ళకు వచ్చిన జీతాలు సరిపోక సినిమాకి అనేది ఒక బడ్జెట్ పెట్టుకోలేని పరిస్థితుల్లో ఇస్ అ బడ్జెట్ కలెక్షన్స్ తగ్గాయి అంతే తప్ప సినిమా బాగోలేదు అన్నమాట తప్పు. కర్ణాటక ఇవన్నీ నేను ఎందుకు చెప్పుకొస్తున్నానంటే తెలియాలి జనాలకి. తమిళనాడు యావరేజ్, కేరళ యావరేజ్. అంటే హీరోగా సినిమా పాస్ అయ్యాడు. ఈ సినిమాని కొంతమందికి నచ్చవచ్చు, అది నచ్చిన తర్వాత హీరో నచ్చవచ్చు, కానీ అన్ని సినిమాలు కొత్త సినిమాలు వచ్చినంటే మంది కూడా కలెక్షన్స్ రావు కదా. కనుక ఒరిజినల్ సోలో హీరోగా మొత్తం ప్రపంచం అంతా నెక్స్ట్ మూవీ ఇంకా ఇంకా బెటర్గా తీసిన హీరో ఇమేజ్కి అంత డిఫరెంట్ కలెక్షన్స్ పాన్ ఇండియా వస్తాయి. ఇప్పుడు మీరు అన్నది వింటుంటే ఇమేజ్ ఉన్న హీరోల కోసమే డైరెక్టర్లు కథ రాసేసుకుంటున్నారు, వాళ్ళకే అభిమానులు ఉంటారు కాబట్టి సినిమా ఆడుతుందన్న ధైర్యంతో ముందుకొస్తున్నారు అని మీరు చెప్తున్నారు కదా. దీన్ని బట్టి చూస్తే చిన్న హీరోల సినిమాలకు ఆదరణ కరువైనట్టే కదా. కాదు కాదు, అదే మళ్ళీ మీకు అదిగే మధ్యలో వచ్చారు కాబట్టి మళ్ళీ చెప్తున్నా. మీరు అడిగే ఇది ఇంత ఇంత చేసి అంత కథ రాశాడు, చిరంజీవి గారు వెనకాల ఉన్నారు, బాబా వెనకాల ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఇంత ఉండి హీరో ఇమేజ్గా ఉన్నారు, సూపర్ డూపర్ హిట్ హీరో. అంతకుముందు గేమ్ చేంజర్ యావరేజ్లోని కావాలని కొంతమంది ఫ్లాప్ చూపించారు. ఇవన్నీ జరిగిన రామ్ చరణ్ గారికి బ్రేక్ ఈవెన్ అవి కాస్త కోస్తో బయటపడ్డారు కదా. మా ఇంటి బంగారం, మీకు అదే చెప్తాను, మా ఇంటి బంగారం ఒక సినిమా తీస్తే ఇది సూపర్ డూపర్ హిట్ ఈజ్ హీరోయిజం ఉంటే మా ఇంటి బంగారం బిగ్గెస్ట్ హిట్ 100 crores అబౌవ్ దాటిపోయింది. అంటే మీరు ఇందాక అన్నారు హీరో అభిమానులు ఉన్నారు, మా ఇంటి బంగారంకి అభిమానులు లేరండి. సినిమా కంటెంట్ బాగుంటే యాక్సెప్టెడ్, ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తున్నారు, ప్రేక్షకులు కంటెంట్ బాగుంటే. అయితే సమంత ఈజ్ యాక్టింగ్ అదిరిపోయింది, ఆమె నందితా రెడ్డి గారు సూపర్ చేశారు. ఎందుకంటే ఆమెకు తిరుగులేదు అన్నట్టు ఒక బేబీ చేశారు. తర్వాత ఈ సినిమా అసలు ఏముందని స్టార్డమ్ ఉందని చెప్పేసి హెవీ కలెక్షన్స్ ఫుల్స్. మీకు ఇంకోటి కూడా చెప్తున్నా మాట, ఇది చాలామంది ఒప్పుకుంటారు ఒప్పుకోరు నాకైతే తెలియదు, కానీ మొత్తం మ్యాక్సిమం కొంత కలెక్షను మా ఇంటి బంగారం ఎప్పుడైతే రిలీజ్ అయ్యిందో కొంత ఎఫెక్ట్ పెద్దమే పడింది, ఒప్పుకోక తప్పదు, నిజం ఒప్పుకోవాలా. అంటే ఎఫెక్ట్ పడింది. సండే ఎప్పుడు కలెక్షన్స్ ఒక కలెక్షన్ వస్తుంది, ఆ కలెక్షన్ డౌన్ ఫాల్ అయింది, మా ఇంటి బంగారం టాప్కి వెళ్ళింది అంటే సంతోషపడతాం. ఇక్కడ తగ్గిందనమాట. 21వ రోజుకి ఈ సినిమా వచ్చింది, అక్కడ తగ్గింది ఇక్కడ పెరిగింది. అంటే ఒక చిన్న సినిమా హిట్ అయింది, పెద్ద హిట్ అయింది, 2 సినిమాలు హిట్ అయ్యి ఇండస్ట్రీ బాగుంటుంది, ఇండస్ట్రీ మనుగడ పెరుగుతుంది. మనం సినిమాలు ఎక్కువగా నిర్మాతలు తీయడానికి వస్తారు, డిస్ట్రిబ్యూటర్లు కొనడానికి వస్తారు, ఎగ్జిబ్యూటర్లు ఏ పర్సంటేజ్ సిస్టమ్ అని మేము మూసేస్తాం, మాకు నష్టాల్లో ఉన్నాం, మేము మూసేసి మేము కళ్యాణ మండపం చేసేస్తాం అంటే నేను థియేటర్ ఓనర్ మూసేస్తాం అని అంటున్నాము. ముయ్యక్కర్లేదు అని ఇలాంటి సినిమాలు వస్తే రేపు లెనిన్ వస్తుంది, హిట్ అవ్వాలి, రేపు నాగబంధం వస్తుంది, హిట్ అవ్వాలి. ఇక్కడ కొన్ని విషయాలు చర్చించుకోవాలి మనము. కొన్ని అంటే భారీ బడ్జెట్ సినిమాలతో వస్తున్నటువంటి సినిమాలు కొంతమంది పెద్ద స్టార్ హీరోలు చేసినవి, పేర్లు మీకు తెలిసిందే. అలాంటి సినిమాలు ఆడని పక్షంలో కూడా సూపర్ డూపర్ హిట్ అని వేసుకుంటున్నారు. అదంతా ఉత్తిదే అన్న వాదన లేకపోలేదు. దీంతో మీరు ఏకీభవిస్తారా? 100% ఏకీభవిస్తా. కొనిదెల ఫ్యామిలీలో ఫేక్ కలెక్షన్స్ ఉండవు, మొన్న ఏదో నేను చెప్పారు, దిల్ రాజు గారు ఏదో మొన్న ఏదో ఒక దాంట్లో ఇంటర్వ్యూలో చూసా, అవన్నీ మేము అడగకూడదు చెప్పకూడదు అన్నారు. గేమ్ చేంజర్ విషయంలో ఫేక్ కలెక్షన్స్ ఏమైనా వేసి ఉంటే దిల్ రాజు గారు వేసి ఉండాలి తప్ప రామ్ చరణ్ గారు, చిరంజీవి గారు ఇంకెవరు కలెక్షన్ వేయమని అడగరు. కొనిదెల ఫ్యామిలీ ఉన్న కలెక్షన్ మాత్రమే వేయమంటారు. నేను అది కాదు నేను చెప్తున్నా, గొప్ప కోసం మరి ఎక్కువగా కలెక్షన్స్ వేసుకుంటే అది రాంగ్. అది మీరు గొప్ప కోసం మీరు కలెక్షన్స్ వేసుకుంటే అది రాంగ్ అంటున్నాను నేను కొనిదెల ఫ్యామిలీ కోసం ఎందుకు తీసుకొచ్చానంటే ఈ విషయం నేను మొన్న దిల్ రాజు గారు ఏదో ఇంటర్వ్యూలో చూసిన తర్వాత ఎవరో ఒక ఆయన ఒక రిపోర్ట్ అడిగిన దానికి సమాధానం చెప్తున్నారు. దానికి అందుకే నేను కొనిదెల ఫ్యామిలీని తీసుకొచ్చాను, లేకపోతే నేను తీసుకురాను. ఈరోజు ఇక్కడ కలెక్షన్ ఎవ్రీడే నేను అందుకే మొన్న కూడా చెప్పాను, అన్ని ఇంటర్వ్యూలో ఉంటుంది చూడండి. వైజాగ్ నుంచి అప్ టు నెల్లూరు దాకా, ఆ వైజాగ్ నుంచి అప్ టు సీడెడ్ అనంతపురం దాకా, తెలంగాణ దాకా, ప్రపంచంలో ఎంతెంత ఎక్కడెక్కడ డేవేజ్ కలెక్షన్ వచ్చిందో అవన్నీ కలిపి చెప్పాం. ఎందుకంటే ఇక్కడ మీకు అదే చెప్తున్నాను,
బ్రేక్ ఈవెన్ అనేది ఇంత పెద్ద సినిమాకి ఇంకా బాగా రావాలి, ఇంకా బ్రేక్ ఈవెన్ అయ్యి కాస్తో కోస్తో మిగిలింది అని చెప్పాను. మీకు బాగా అర్థం చేసుకోండి. మీకు ఏమండి మాకు నిర్మాతకు 500 కోట్లు మిగిలిందని చెప్పట్లే ఇక్కడ, లేకపోతే నిర్మాతకు 1000 కోట్లు మిగిలిందని చెప్పట్లే. నిర్మాత ఈజ్ అ గ్రేట్ మూవీ తీశాడు, డైరెక్టర్ ఈజ్ అ గ్రేట్ స్క్రిప్ట్ చేశాడు, హీరో బాగా యాక్ట్ చేశాడు. ఇప్పుడు మీరు అంటుంది వింటుంటే సినీ ఇండస్ట్రీలో, మన తెలుగు సినీ ఇండస్ట్రీలో తీసుకున్నట్లయితే ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్, ఈ ముగ్గురులో ఎక్కువగా రిస్క్ ఎవరు తీసుకుంటారని చెప్తారు? నిర్మాతే. ఇది వాస్తవమే అంటారా? మరి ఏమైనా నిర్మాతలు ఇల్లు కట్టారా? అయితే మరి చిన్న సినిమాల్లో కంటెంట్ బాగున్నా కూడా సూపర్ డూపర్ హిట్ అవుతున్న సందర్భాలు చూస్తున్నాము. ఫెయిల్యూర్ ఎక్కడుందని మీరు నోట్ చేశారు? నేను ఒక చిన్న మాట, నేను వచ్చి 41 సంవత్సరం అయింది. 13వ సంవత్సరంలో వచ్చాను దాసనాథ్ దగ్గరికి. 13వ సంవత్సరం నుంచి వచ్చిన తర్వాత 11 సంవత్సరాలు మాత్రం, 12 సంవత్సరాలు టాప్ ప్రొడ్యూసర్స్ సంపాదించుకొని ఇల్లులో కట్టుకొని సెటిల్డ్ అయిపోయి కొంతమంది ఉన్నారు. పేర్లు ఏళ్ళమే పేర్లతో చెప్పొచ్చు. అప్పుడు కూడా నష్టపోయి రోడ్డు మీద పడిపోయిన నిర్మాతలు, పెద్ద నిర్మాతలు ఉన్నారు, బిగ్గెస్ట్ సినిమా తీసిన నిర్మాతలు ఉన్నారు. తర్వాత 30 సంవత్సరాల నుంచి ఒక్క నిర్మాత అయినా నేను ఇది ఇల్లు కట్టాను, నేను ఇదిగో ఇది చేశాను, నేను ఈ డబ్బు సంపాదించాను అని చెప్పిన నిర్మాత ఎవరున్నారో నాకు చెప్పమనండి, ఇంక్లూడింగ్ దిల్ రాజు గారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటారు? మరి పరిస్థితి కాదు, రొటీన్ పద్ధతులు వెళ్ళిపోతుంది. ఒక సినిమా వస్తే 10 సినిమాలు లాభాలు వస్తే ఒక్క సినిమా పట్టుకెళ్ళిపోతుంది, మొత్తం ఒక్క సినిమా పట్టుకెళ్ళిపోతుంది. కానీ మీరు అన్నట్టు ఒక్క పెద్ద సినిమా వస్తే ఓ 10 చిన్న సినిమాలు భయపడుతున్నాయి ఆ టైంలో రిలీజ్ అవ్వాలి అని అంటే. ఒకటి స్టార్డమ్ ఎప్పుడైతే ఉంటుందో, స్టార్డమ్కి అభిమానులు ఉంటారు. అభిమానులు ఉండేటప్పుడు ఇప్పుడు కొత్త రకంగా థియేటర్లు అన్నీ పెద్ద సినిమాకి ఇచ్చేస్తే చిన్న సినిమాకి థియేటర్ దొరకట్లేదు. అందుకే మేము అడుగుతున్నాం, చిన్న సినిమాకి కూడా మాకు 2.5 షో ఇవ్వాలి, చిన్న సినిమాకి కూడా పెద్ద సినిమా రిలీజ్ అప్పుడు మాకు థియేటర్లు ఇవ్వాలి, అలాగే పెద్ద సినిమా రిలీజ్ అప్పుడు కూడా మమ్మల్ని కాపాడాలి, సంక్రాంతి పండుగ అప్పుడు కూడా వాళ్ళు 2 వేస్తే మేము ఒక 3 సినిమాలు వేయాలి, అలాగే మమ్మల్ని కాపాడుకోవాలి. చిన్న సినిమా పెద్ద సినిమా 2 బతకాలి. పెద్ద సినిమా రేట్లు పెంచడానికి మాకు అభ్యంతరం లేదు, కానీ మాకు 20% ఆక్యుపేషన్ ఇవ్వాలి. 100 రూపాయల టికెట్ మాత్రమే ఉండాలి, 20% ఆక్యుపేషన్ మాకు మల్టీప్లెక్స్లు ఉండాలి. అలాగే మాకు తినుబండారాలు 50 రూపాయలు దాటకూడదు, ఎందుకంటే పేదవాడి కళ మల్టీప్లెక్స్లో సినిమా చూడాలని. అలాగే చిన్న సినిమా బతకాలంటే ఆ 20% సినిమా ఇండస్ట్రీని బతికిస్తుంది. ఆ సినిమా ఇండస్ట్రీ బతికిస్తే కొన్ని వందల మంది, కొన్ని వేల మంది కార్మికులను బతికిస్తూ ఉంటే పెద్ద సినిమా చిన్న సినిమా 2 థియేటర్లు ఆడుతుంటే కలకల్లో ఆడుతూ ఉంటుంది. ఒక్క సినిమా ఆడితే చూడలేరు. చిరంజీవి గారి సినిమా, నటికుమార్ సినిమా 2 సినిమాలు వేస్తే 300 రూపాయల టికెట్ అంటే వెళ్తారా? అందుకే నటికుమార్ సినిమాకు 100 రూపాయలు పెట్టాలి, చిరంజీవి గారి సినిమాకు 300 రూపాయలు పెట్టాలి. దయచేసి ఇవన్నీ అర్థం చేసుకుని, వ్యత్యాసం అర్థం చేసుకుంటే 100 రూపాయల టికెట్ ఉన్న వాళ్ళు నటికుమార్ సినిమాకి వెళ్తారు, 300 రూపాయల టికెట్ ఉన్న వాళ్ళు చిరంజీవి గారి సినిమాకి వెళ్తారు. మా సినిమా 300 పెడితే మా సినిమాకి ఎవరు చూస్తారు? నో షో పడుతుంది. నో షో పెడితే మేము రాత్రనక పగలనక సినిమా తీసింది, మేము శుక్రవారం నాడు మా పుస్తులతో అమ్మి, ఆస్తులు అమ్మి, వస్తువులు అమ్మి తీసుకొచ్చి సినిమా తీసి నో షో పెట్టుకుంటే కన్నీళ్ళు తప్ప మాకేమైనా మిగులుతుందా? ఇది నేను ఛాంబర్లో పోరాడుతున్నా, ఇది 10 మందితో పోరాడుతున్నా, పెద్దవాళ్ళతో పోరాడుతున్నా, గవర్నమెంట్తో పోరాడుతున్నా. చిన్నవాడు బతకాలి, పెద్దవాడు బతకాలి. పెద్ద సినిమాకి బడ్జెట్ పెరుగుతుంది కాబట్టి మనం పాన్ ఇండియా, తెలుగు ఇండస్ట్రీ పాన్ ఇండియా ఉండాలనుకుంటున్నాం కాబట్టి రేటు పెరగాలి. రేటు అది కూడా అబ్నార్మల్ రేట్లు కాదు, ప్రజలకు అందుబాటులో ఉన్న రేట్లు పెరగాలి. చిన్నవాళ్ళకి సినిమా అందుబాటులో ఉన్న 100 రూపాయల రేటు ఉండాలి. తినుబండారాలు 600 రూపాయలు ఉన్నాయి, అది వాళ్ళ ఇష్టం, పెద్ద సినిమా వాళ్ళ ఇష్టం. కానీ మాకు మాత్రం 150 రూపాయలు దాటకూడదు. కరెక్టే, మీరు అంటుంది వినడానికి చాలా బాగుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఇంతకుముందు మీరు చెప్పారు, సంక్రాంతి పండుగ టైంలో కానివ్వండి, లేదంటే ఏదైనా ఒక పెద్ద సినిమా రిలీజ్ అవుతున్న టైంలో కానివ్వండి, కొంతమంది పెద్దవాళ్ళు వాళ్ళకి తగ్గట్టుగా రూల్స్ మార్చేసుకుంటున్నారా? ఆ రూల్స్ ఎప్పుడూ ఒకేలా ఉంటున్నాయా? అసలు మీరు అన్నీ ఇంప్లిమెంట్ అవుతున్నాయా? ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ 2 తీసుకున్నట్లయితే 2 చోట్ల పరిస్థితులు వేరుగా అనిపిస్తోందా మీకు? మీరేం చెప్తారు ఈ ప్రశ్నకి? రాజకీయ నాయకులు ఫస్ట్ ఏం చెప్తారు? అంతిస్తాను, ఇంతిస్తాను, ఇది ఇస్తాను, నేను అది ఇస్తాను, ఆ పార్టీ దిగిపోవడానికి నేను ఏవైనా చేస్తాను అని చెప్తారు. అంతే కదా? 100%. ఆ పార్టీ గవర్నమెంట్కి వచ్చినా, ఈ పార్టీ గవర్నమెంట్కి వచ్చినా పేదవాడికి ఒరిగేది ఏమీ లేదు. అలాగే పెద్ద సినిమాల కాడికి వచ్చేటప్పుడు, పెద్ద సినిమా నిర్మాతల కాడికి వచ్చేటప్పటికి మెజారిటీ పీపుల్ ఈజ్ పెద్ద నిర్మాతలు వస్తేప్పుడు చిన్నవాళ్ళ కాడికి వచ్చేటప్పటికి పట్టించుకోకుండా పోయింది, ఇది వాస్తవం. గవర్నమెంట్ పట్టించుకోదు, అలాగే మాకు ఛాంబర్లు, కౌన్సిళ్ళు ఎవరు పట్టించుకోరు. నేను 22 సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉంటాను. 26 years నేను పోరాటం చేస్తున్న పర్సంటేజ్ సిస్టమ్ కావాలి, అలాగే మాకు ఇవన్నీ కావాలని. అంటే కమ్యూనిస్టులు పోరాడుతుంటారు, వాళ్ళకి ఓట్లు వేయరు.
కానీ ప్రజల మద్దతు ఉంటుంది. నాకు ఓటేస్తారు. నేను చైర్మన్గా చేశాను, జాయింట్ సెక్రటరీగా చేశాను, అన్నీ చేశాను. నాకు ఓటేస్తారు, నేను అడగటానికి హక్కు ఇస్తారు. కానీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి మాత్రం నాకు రైట్ ఇవ్వరు. ఇట్ ఈజ్ కమ్యూనిస్ట్ భావాలు ఎన్ని ఉన్నాయో, నేను ఎందుకు ఉదాహరణ కమ్యూనిస్ట్ వాళ్ళని తీసుకొచ్చానంటే, కమ్యూనిస్ట్ వాళ్ళు మాట్లాడిన మాటలు నిజాలు, వాళ్ళు చెప్తున్నవన్నీ నిజాలు. కానీ ఓటు ఎందుకు వేయరు? ఇదే పరిస్థితి మాది కూడా ఉంది. ఈజ్ అ పొలిటికల్ ఎందుకు కలిపానంటే, మా పరిస్థితి కూడా అదే. ఇప్పుడు అక్కడికి వస్తే ఉదయం లెగిస్తే అక్కడ ఇప్పుడు మాతో సినిమా ఆర్టిస్టులు పెద్దవాళ్ళు, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు అందరూ అక్కడ చూసేటప్పటికి మాతో సురేష్ బాబు గారిని చూసారంటే నటికుమార్ పక్కకి వెళ్ళిపోతాడు. అంటే పైకి కనిపించేది ఒకటి, లోపల ఇంకోటని మీరు ఒప్పుకుంటున్నారు కదా? 100%. దాంట్లో నేనేం కాదని చెప్పట్లేదే. ఇక్కడ ఇప్పుడు దిల్ రాజు గారు ఉన్నారు, ఏం బాగున్నావా నాకు చెయ్యేస్తే నటికుమార్ ఓటు అటు వెళ్ళిపోద్ది. సురేష్ బాబు గారు వచ్చి ఏం బాగున్నావా మోహన్ అంటే అటు ఓటు వెళ్ళిపోద్ది. అంటే నా పోరాటం అంతా శూన్యం అయిపోతుంది. అంటే ఇది పోరాటం శూన్యం అవుతుంది అంటే పోరాటక తప్పదు. ఇప్పుడు నేను పోరాటక, ఆలు పోరాటక, ఎవరు పోరాటక, ఒక సురేష్ బాబునో, ఒక దిల్ రాజునో, లేకపోతే ఇంకొకరినో అరవింద్ గారినో చూసి భయపడుతూ ఉంటే ఎన్నాళ్ళు భయపడుతూ ఉంటాం? నేనేమంటున్నా, ఎవరిని వాళ్ళు తప్పంట్లా, వాళ్ళ వ్యాపారం వాళ్ళది, వాళ్ళ బిజినెస్ అది. మీరు లీజు తీసుకోండి, లీజు తీసుకోవడం తప్పు కాదు, మీరు థియేటర్ పెట్టుకోవడం తప్పు కాదు, మీరు స్టూడియోలు కట్టుకోవడం తప్పు కాదు, మీరు బిజినెస్ చేయడం తప్పు కాదు. కానీ సినిమా ఇండస్ట్రీ అనేది చెన్నై నుంచి వచ్చేటప్పుడు ఒక దాసనారాయణ గారు, ఒక రామారాయుడు గారు, ఎంఎస్ రెడ్డి గారు, పండారు కక్షయ్ గారు, పెద్దలు అందరూ కలిపి అన్ని సినిమాలు ఆడేవి ఆ రోజుల్లో. ఆ సినిమా ఆడటానికి థియేటర్ ఇవ్వాలి. ఆడటానికి థియేటర్ చిన్న సినిమా ఒక షో అని ఇస్తే అది బాగుందంటే 5 షోలు అవుద్ది, బాగాలేకపోతే ఒక షో నుంచి వెనక్కి వెళ్తుంది. నిజమే. ఇప్పుడు మీరు అన్నది నిజమే. ఒకప్పుడు చిన్న సినిమాలు రిలీజ్ అయ్యిందంటే 2-3 వారాల పైనే నడిచేది థియేటర్లలో. ఇప్పుడు అసలు 3 రోజులు కూడా ఉండట్లేదు. ఇది ఏంటంటారు? అంటే ఈ పరిస్థితి కారణం ఏంటి? 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి ఓటీటీ అనే భయం, ఒకటి పైరసీ అనే భయం, ఒకటి సినిమా లీజ్ థియేటర్లు ఎప్పుడైతే తీసుకున్నారో వాళ్ళకి ఒక రెంట్ అనే భారం. ఆ సినిమాకి 10 మంది జనం వస్తారు ప్రేక్షకులు ఉంటే 1 వీక్ వచ్చేటప్పటికి రెంట్ అనే ఒక మహమ్మారి. వాళ్ళు తీసుకున్న రెంట్కి, అంటే ఎగ్జిబిటర్ దగ్గర సినిమా థియేటర్ లేదు, లీజ్ ఓనర్ దగ్గర ఎప్పుడైతే ఉందో వాళ్ళకి లాస్ వస్తుంది కాబట్టి అక్కడ లాభం వచ్చే సినిమా వేయాలి. అంటే అది వారానికి వాళ్ళకి లాభం రావాలి, నష్టం వస్తే ఆ లాస్తో అమ్ముకుంటారా? అమ్ముకోరు. అందుకని ఏం చేశారు, ఆ సినిమాని ఎప్పుడైతే తక్కువ కలెక్షన్తో సినిమా తీసి మళ్ళీ పెద్ద సినిమా ఇంకో సినిమా వేసుకుంటారు, కలెక్షన్ వచ్చే సినిమా. అప్పుడు చిన్న సినిమా చచ్చిపోతుంది. ఆ సినిమాని ఆటోమేటిక్గా లీజ్ ఓనర్ ఎప్పుడైతే వచ్చాడో లీజ్ ఓనర్ నష్టపోలేడు. థియేటర్ ఓనర్ ఉన్నాడు అనుకోండి, పోన్లే చిన్న సినిమా కూడా ఒక వారం ఆడితే మనకు అటు ఇటు బ్యాలెన్స్ అవుతుంది, పెద్ద సినిమా 2 వారాలు ఆడుతుంది, చిన్న సినిమా 2 వారాలు ఆడుతుంది, కనుక చిన్న సినిమాని పెద్ద సినిమాని బతికించవచ్చు అని థియేటర్ ఓనర్ ఆలోచిస్తాడు. లీజ్ ఓనర్ ఎందుకు ఆలోచిస్తాడు? లీజ్ ఓనర్ నష్టపోయిందంటే రోడ్డు మీద పడతాడు. అంటే రోడ్డు మీద పడే పరిస్థితుల్లో ఎగ్జిబిటర్లు లేరులేండి, ఇది లీజ్ ఓనర్స్ లేరు. అందుకని ఆ నలుగురు చేతికంటాం, ఆ నలుగురు అంటాం. ఆ నలుగురు ఎప్పుడైతే లీజుకి థియేటర్లు తీసుకున్నారో మాకు చిన్న సినిమా అనేది చంపేశారు. చిన్న సినిమా థియేటర్లకు రావట్లేదు. చిన్న సినిమా నో షో అనేది ఎందుకు పడుతుంది? మాకు సినిమా మీరు ఒక షో 10 గంటలకి బుకింగ్ ఆపేసి నో షో పెట్టి ఇంకో సినిమా పెట్టేస్తున్నారే. మాకు 1 వీక్ మీరు సినిమా మీరు పెడితే మల్టీప్లెక్స్ లాగా ఆ 1 వీక్లో ఏదో ఒక టైంలో షోలో ఫుల్ అవుతుంది కదా. మార్నింగ్ షో మీకు వీరభద్రుడి సినిమా 4,000, మీకు ఉదాహరణ చెప్తున్నా. మ్యాట్నీ 16,000, ఫస్ట్ షో హెవీ రిటర్న్స్ సూపర్ డూపర్ హిట్ అని తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ 20 crores చేసిన సినిమా. ఇస్ ద ఖైదీ అనే సినిమా 3,500 మార్నింగ్ షో, మ్యాట్నీ 7,000, ఫస్ట్ షో హెవీ రిటర్న్స్, ఖైదీ అని కార్తీక్ సినిమా. అంటే ఉదాహరణకు నేను చెప్పుకొస్తున్నా, ఒక్క సినిమా కలెక్షన్ లేదు అనే మాట మనం అంటానికి లేదు. సినిమా బాగుంటే ఏ సినిమాని ఆడదు. ఆనంద్ అనే సినిమా ప్రసాద్ మల్టీప్లెక్స్లో సినిమా వేస్తే, ఒక్క షో వేస్తే ఆ సినిమాను చూసి ఒక్క షో నుంచి 100 షోలు పడ్డది, 100 షోల నుంచి 100 రోజులు పడ్డది సినిమా. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్పుకొస్తున్నానంటే, మనం సినిమాని ఎంత కష్టపడి తీస్తున్నామో, ఎంత కష్టపడి పబ్లిసిటీ చేస్తున్నామో, థియేటర్ కాడికి తెచ్చేటప్పుడు ఫెయిల్ అవుతున్నాం. ఈ నిర్మాత ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, అన్నీ చేస్తున్నాం, నిర్మాత మనం ఎందుకు ఫెయిల్ అవుతున్నాం అంటే వాళ్ళు ఏమంటున్నారు, మీకు ఆడిందనుకో మీకు బాగా 10 షోలు పెంచుతూ ఉంటున్నారు, తప్పులేదు. కానీ మీరు ఇచ్చిన ఒక్క షో వారం రోజులు మాకు ఉంచుతారా? మీరు ఇచ్చిన ఒక్క షో మాకు వారం రోజులు ఉంచుతారా? అది వారం రోజులు ఆడలేకపోతే అది మా కర్మ అనుకుంటాం. కానీ వారం రోజులు ఉంచకుండా ఒక్క షోలోనే సినిమా తీయడం, మేము 300 రోజులు కష్టపడి మా పొలాలమ్మి, మా ఆస్తులమ్మి, ఆఖరి తాలిబొట్టులు కూడా అమ్మి, వస్తువులు అమ్మి సినిమా తీసుకొచ్చి కన్నీరుతో సినిమా చేస్తే, మా సినిమా రక్త కన్నీరు మార్నింగ్ షో నో షో పెట్టుకొని బయటపడేస్తే, శుక్రవారం వస్తే 10 మంది కన్నీరు పెట్టుకుంటున్నారు, 10 సినిమా నిర్మాతలు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఇది నేనేమంటున్నానంటే లీజ్ ఓనర్స్ తప్పు అంటాను నేను.
నాట్ ఓన్లీ ఎగ్జిబ్యూటర్, రిలీజ్ ఓనర్స్ తప్పు. మీ లాభాల కోసం, మీ స్వలాభాల కోసం, మీరు నష్టపోకుండా ఉండడం కోసం మా సినిమాని నాశనం చేస్తున్నారు అంటాను. మళ్ళీ ఆ సినిమా అక్కడ ఆడలేదు కాబట్టి ఓటీటీ ఈజ్ అ ప్రాబ్లం. ఓటీటీ ప్రాబ్లం, మళ్ళీ ఓటీటీ నుంచి ఇంకో ప్రాబ్లం. మళ్ళీ ఇంకొక చిన్న విషయం చెప్తాను మీకు, చాలామంది మళ్ళీ అనుమానం రావచ్చు, ఆర్లైన్ సినిమా ఎక్కడ ఆడదని తప్పు. నేను మర్డర్ అనే సినిమా తీశా, మిర్రర్ కోడ్ సబ్జెక్టు. మర్డర్ అనే సినిమా తీస్తే ఆంధ్రప్రదేశ్లో 25 lakhs నాకు ఖర్చు అయితే ₹1,00,000 వచ్చింది షేర్. థియేటర్లో ఆడలేదు. అదే అమెజాన్లో నేను టెలికాస్ట్ చేశాను, దాదాపు 5 crores దాకా చేసింది. నేను 75 లక్షల సినిమా తీశాను, రామగోపాల్ వర్మ గారు, నేను 75 lakhs. అంటే ఇప్పుడు మీ దృష్టిలో ఓటీటీ అనేది సినీ ఇండస్ట్రీకి వరం అంటారా, లేదంటే అదొక శాపం అంటారా? నో, సినీ ఇండస్ట్రీకి వరం అది. ఎందుకంటే మీకు ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, థియేటర్లో ఆడని సినిమాలు అక్కడ ఆడవు అనుకోరు. సంగీతం సినిమా ఉంది, థియేటర్లో పెద్దగా కలెక్షన్ రాలేదు. మీకు మళ్ళీ చెప్తున్నాను, అదే సినిమా మీకు ఓటీటీలో మీకు అదిరిపోతుంది కలెక్షన్. మీకు కొన్ని సినిమాలు ఓటీటీలో థియేటర్కి రావట్లేదు, చిన్న సినిమాలకి ఓటీటీలో చాలా బాగా. మరి ఓటీటీలో ఆల్రెడీ సినిమా వచ్చేస్తుంది అని అనుకునే థియేటర్లకి ప్రేక్షకులు వెళ్ళడం, ప్రేక్షకులు దూరం అయ్యారనే వాదన కూడా ఉంది కదా. ఓటీటీ దాకా వెళ్ళాల్సిన అవసరం లే, పెరేసి మొత్తం టోటల్ సేమ్ డేనే వస్తుంటే మార్నింగ్ నైట్ 11 o'clock షోబోలు 8 o'clock ఆన్ చేసి చూసుకోవచ్చు. మీకు నిజంగా ఆ పరిస్థితే వస్తే వరప్రసాద్ అనే సినిమా ఓటీటీలో వచ్చిన తర్వాత 50 రోజులు ఆడిందిగా. అంటే ఓటీటీ ప్రేక్షకుడు వేరు, థియేటర్ ప్రేక్షకుడు వేరు. థియేటర్లోనే సినిమా చూడాలి అనుకున్న వాళ్ళు వేరు, ఓటీటీ చేసి. ఇప్పుడు నా ఇంటర్వ్యూ ఫోన్లో చూస్తాను అనుకున్న వాళ్ళు వేరు, టీవీలో చూస్తాను అనుకున్న వాళ్ళు వేరు. టీవీలో పెట్టుకొని మరి చూస్తారు కొంతమంది, లేదు కొంతమంది నా ఫోన్లోనే చూసేసుకొని టక్ 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 చేసుకుని వెళ్ళిపోతుంటారు. అంటే ఏదైనా సరే డిఫరెంట్ ఉంటుంది. ఫోన్లో చూస్తే కొంచెం కనబడుతుంది, పెద్ద టీవీలో చూస్తే ఎక్కువ కనబడుతుంది. అలాగే పెద్ద స్క్రీన్లో చూసే సినిమా అందంగా కనబడుతుంది, అలాగే ఓటీటీలో చూస్తే చిన్నగా కనబడుతుంది. ఇప్పుడు నేను ఎందుకు చెప్పాను, కొంచెం తగ్గిపోయింది కదండి మీరు అన్నట్టు. ఎప్పుడు తగ్గదు, సింగిల్ స్క్రీన్స్ ఏ రోజు తగ్గదు. మన ఇప్పుడు ఈరోజు మనం పెద్ద ఎందుకు ఆడుతుంది, మా ఇంటి బంగారం ఎందుకు ఆడుతుంది? మా ఇంటి బంగారం ప్రేక్షకుల ఆధారం లేకుండా ఆడుతుందా? పెద్ద మీకు ప్రేక్షకుల ఆధారం లేకుండా ఆడుతుందా? వరప్రసాద్ మీకు ప్రేక్షకుల ఆధారం లేకుండా ఆడిందా? మీకు ఉస్తాద్ భగత్ సింగ్ ఆడలేదు అంటే కారణం సినిమా బాగాలేదు అన్నారు. మర్డర్ సినిమా ఓటీటీలో అద్భుతంగా నడిచింది, కానీ థియేటర్కి వచ్చేసరికి అది అంటే ఏంటి ఇక్కడ లోపం ఏంటి? మంచి ₹175 టికెట్ ఆ సినిమాకి పెట్టారు. ఉస్తాద్ భగత్ సింగ్కి 175 పెట్టారు. ఉస్తాద్ భగత్ సింగ్కి వెళ్తారా, మర్డర్కి వెళ్తారా? నేను ఇక్కడ మీకు చిన్న విషయం, ఇక్కడ మనకు 5 star హోటల్ అంటున్నారు, చాలామంది చెప్తారు 5 star హోటల్ వేరు, బయట 5 star హోటల్లో 2 ఇడ్లీ ₹300. ఇక్కడ చూస్తే మన బయట అయితే 2 ఇడ్లీ ₹30. అంటే 2 ఇడ్లీ ₹30 తిన్నారు, ₹30 తింటారు, 300 తిన్నారు, 300 తింటారు. మాకు ఆ వ్యత్యాసం ఉండాలి కదా. ఇప్పుడు ఆ ₹30 పరిస్థితి, మా ₹30 పరిస్థితి మాది, 300 పరిస్థితి వాళ్ళది. మమ్మల్ని 300 కలిపేస్తే ఎలా? మేము 5 star హోటల్కి వెళ్ళే రేంజ్ మాది కాదు. మాది కింద మేము ప్లాట్ఫామ్, మాది ప్లాట్ఫామ్ ఏంటి, ₹30 ప్లాట్ఫామ్. మా ₹30 ప్లాట్ఫామ్ తీసుకెళ్ళి 5 star హోటల్ ప్లాట్ఫామ్ ఎలా పెడతారు? అంటే ఇక్కడ మీకు అర్థమైందో లేదో, మాది చిన్న సినిమా ₹30 ప్లాట్ఫామ్, మాది ₹300 ప్లాట్ఫామ్. ఉస్తాద్ భగత్ సింగో, చిరంజీవి గారో, లేకపోతే పెద్దో. మరి 2 సినిమాలకి ఒకటే ప్లాట్ఫామ్ పెడితే ఈ సినిమాకి ఎందుకు వెళ్ళాలి? ఆ సినిమా ఓటీటీలో చూడొచ్చు కదా. ఈ సినిమాని మనం చూసి ₹300 ఖర్చు పెట్టి ఫ్యామిలీతో 4 వెళ్ళి ₹1,600 పెట్టి ₹600 పాప్కార్న్ తిని ₹375 కూల్ డ్రింక్ తాగి ₹4,000 ఖర్చు పెట్టి మేము ఎందుకు ఇవ్వాలి? ఇది హాయిగా మనం కూర్చుంటే ఓటీటీలో వస్తుంది కదా. ఈ సినిమా మనం కంపల్సరీ చూడాలి, ఇది ఎప్పుడో ఓటీటీలో వస్తుంది. కానీ ఈ సౌండ్ సిస్టంతో మనం పెద్ద అనే సినిమా థియేటర్లోనే చూడాలి, కనుక ₹300 పెడదాం అని అనుకుంటా. మరి ఆ ₹300 తీసుకొచ్చి ఆ భారం మామే పడేస్తే మేము ఒక చిన్న ప్రాణి కదా, ఆ ప్రాణిని చంపడం కాదా? ఆ ప్రాణిని చంపడమే కదా. మేమేం అడుగుతున్నాం, మాకు ప్లాట్ఫామ్ ₹30 పెట్టండి, అలాగని 5 star హోటల్ పెట్టండి. వాళ్ళకి 5 star హోటల్లో పెట్టడంలో తప్పు లేదంటున్నాం మేము. అలాగని మమ్మల్ని ప్లాట్ఫామ్ ₹30 పెట్టండి, మాకు వచ్చేవాళ్ళు మాకు వస్తారు, మీకు వచ్చేవాళ్ళు మీకు వస్తారు. అందుకే 20% ఆక్యుపేషన్ అడుగుతున్నాం. మాకు ₹100 టికెట్ మించకుండా అడుగుతున్నాం. మేము మా తినుబండారాలు ₹50 దాటకుండా అడుగుతున్నాం. మేము తక్కువ మాది, మీరు 500 పెట్టుకుంటారు, 600 పెట్టుకుంటారా, ప్రేక్షకుడు ఇష్టం, ఆ సినిమా హీరో అభిమానులు ఇష్టం. కానీ మమ్మల్ని మాత్రం కాపాడండి అని అడుగుతున్నాం, మమ్మల్ని నిలబడండి అడుగుతున్నాం. మీరు అన్ని 5 starలో కట్టేస్తే పేదవాడు ఎక్కడికి వెళ్తాడు? 5 star హోటల్కి వెళ్తాడా? ఆకలితో అలమటించిపోతాడు. అన్ని 5 starలోకి వెళ్తే పేదవాడు ఆకలితో అలమటించిపోతాడు. ఆ పరిస్థితే చిన్న సినిమాలు బతకకుండా
మొత్తం సర్వనాశనం అయిపోవడానికి చంపబట్టడానికి కారణాలు ఈ 5 స్టార్ హోటలే. అంటే ఉదాహరణకి మీకు 5 స్టార్ హోటల్ అని ఎందుకు చెప్పానంటే అది ఇది నేను మీకు అర్థమవుతుంది అనుకుంటా, ప్రేక్షకుడికి అర్థమవుతుంది, ఇది మా కష్టం మా బాధ కూడా అర్థమవుతుంది. మేము తీసే సినిమా 5 స్టార్ కెపాసిటీ కాదు, మేము ఒప్పుకుంటున్నాం. మేము మా హిట్ అయితే 5 స్టార్కి వెళ్ళొచ్చు, హిట్ అయ్యే రేంజ్ రావాలి కదా. హిట్ అయ్యే రేంజ్ ఇప్పుడు రాజా వెడ్స్ రాంబాబు సినిమా హిట్ అయింది, రాజు వెడ్స్ రాంబాబు సినిమా హిట్ అయింది, అది 5 స్టార్ రేంజ్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు నా సినిమా మీరు ఇక్కడ థియేటర్కల్లో ఆడలేకపోయింది, అంటే టికెట్ రేటు పెరగడం వల్ల లేకపోతే ప్రేక్షకుడు రావు. కానీ మరి ఓటీటీలో ఎందుకు సక్సెస్ అయింది అంటే ప్రేక్షకుడికి నచ్చింది సినిమా. కానీ థియేటర్ అనేది ఒక రేట్ అనేది భారం, ఒక 400 రూపాయలు కూల్ డ్రింక్ అనేది భారం, ఒక పాప్కార్న్ భారం, ఒక సమోసా 200 రూపాయలు భారం. ప్రజల్ని మనం ఏం చేస్తున్నాం, ఒక పెద్ద సినిమాకి ఆ అభిమానాన్ని దోచుకుందామని ఎప్పుడైతే కొంతమంది లీజ్ ఓనర్స్ కొంతమంది మల్టీప్లెక్స్లో ప్లాన్ చేస్తున్నారో ఆ భారంలో మేము బలైపోతున్నాం అంటాను నేను. మేము సినిమా కష్టపడి తీస్తున్నాం, వాళ్ళు కష్టపడి తీస్తున్నారు. హిట్ అయితే పెద్ద సినిమా, హిట్ అవ్వకపోతే చిన్న సినిమాని అది కూడా. కాకపోతే ఏంటంటే అక్కడ హీరో స్టార్డమ్ ఉంది కాబట్టి ఓపెనింగ్స్ వస్తాయి, మాకు హీరో లేడు కాబట్టి మాకు ప్రేక్షకుడే హీరో. ఆ ప్రేక్షకుడు వచ్చి థియేటర్కి వచ్చి బాగుంది సినిమా అంటే మాకు జనాలు పెరుగుతారు, బాగోలేదు సినిమా అంటే ఆ షోతో తీసివచ్చు. కానీ అసలు సినిమానే షోనే ఇవ్వకుండా షో తీసేస్తే మేము ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని అడుక్కోవాలి, ఎలా చేయాలి? ఓటీటీ వాడు ఏమంటాడంటే నీకు షో పడలేదు కదా, ఆల్రెడీ రేటింగ్ లేదు కదా, నేను నో షో అంటాడు. అంటే ఆఖరి పరిస్థితుల్లో ఓటీటీలు వేసుకొని యూట్యూబ్లో వేసుకొని నా సినిమా నేనే రిపీట్ చేసుకొని చూసి అరిగిపోద్ది. అప్పుడు మా చిన్నప్పుడు వీడియో క్యాసెట్లు ఉంటాయి, అరిగిపోయి గీతలు వచ్చేస్తుంటాయి కదా, ఆ పరిస్థితి ఆఖరికి ఆ పరిస్థితి వస్తుంది. అంటే ఇది నేను అనట్లేదు, 1000 సినిమాలు ఆ పరిస్థితుల్లో ఉన్నాయి. కానీ బయటికి వినిపిస్తున్న విషయం ఏంటంటే తెలుగు సినీ ఇండస్ట్రీ పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతోంది అనేది మనం వింటూ ఉన్న వార్త. అయితే ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే థియేటర్ల యాజమానులు కొందరు కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితి ఉందని కొందరు అంటుంటే, సినిమా నిర్మాతలు పెట్టిన పెట్టుబడి కూడా రావట్లేదని ఇదిగో ఇప్పుడు మీరు చెప్తున్నారే, ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనే నిర్మాతలు ఉన్నారు. ఇలాంటి తరుణంలో మన ప్రోగ్రాం చూస్తున్న ఎంతోమంది వ్యూవర్స్కి నిజంగా ఏదైనా ఒక మంచి కంటెంట్తో ముందుకు రావాలి అనుకుంటే భయపడే పరిస్థితి నెలకొన్నటువంటి ఈ తరుణంలో మీరు ఫస్టే చెప్పారు సంక్షోభంలో ఉంది అని. ఇలాంటి వాళ్ళకి అసలు రావాలా ముందుకు వద్దా అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితుల్లో ఎగ్జిబిటర్ ఉన్నది, కరెంటు సింగిల్ స్క్రీన్లు ఇబ్బందుల్లో ఉన్నది. పెద్ద సినిమాలు సంవత్సరానికి ఒక సినిమా తీయక 3 సంవత్సరాలు రాక, ఆ సినిమాలు చిన్న సినిమాలు కొన్ని వస్తే, పెద్ద సినిమాలు కొన్ని వస్తే. ఫస్టే మీకు చెప్పాను వ్యత్యాసం. 10 సినిమాలు ఆడాలి, మినిమం సినిమాలు ఆడాలి, చిన్న సినిమా ఆడితేనే ఒక సినిమా థియేటర్ వస్తుంది. దీంట్లో యావరేజ్ కలెక్షన్ రావచ్చు, దీంట్లో మామూలుగా రెంట్కి వర్కౌట్ అవ్వచ్చు, ఈ సినిమాలో కవర్ అవ్వచ్చు. ఈ 3 కవర్ అయితేనే ఎగ్జిబిటర్ నిలబడతాడు. ఎప్పుడైతే 10 సినిమాలు 3 సంవత్సరాలకు వస్తున్నాయో ఇక్కడ లాస్ట్లోకి ఆల్రెడీ ఎగ్జిబిటర్ వెళ్ళిపోతున్నాడు. మీడియం సినిమాలు యావరేజ్లో వస్తున్నాయి, లాస్ట్లోకి వెళ్ళిపోతున్నాయి. చిన్న సినిమాని బతికించడం కోసం కాస్త హిట్ అయితేనే కానీ ఆ సినిమా కొంచెం ఎక్కువ కలెక్షన్స్ థియేటర్ వాళ్ళకి రావు. అంటే ఇక్కడ కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితుల్లోకి వెళ్తుంది వాస్తవమే, కష్టాలు ఉన్నది వాస్తవమే. నేను కూడా ఓనర్నే, నేను కూడా కష్టాలు ఉన్నా. కానీ అంతకన్నా కష్టాల్లో నిర్మాత ఉన్నాడు, అంతకన్నా కష్టాల్లో డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడు. ఈ ఎగ్జిబిటర్కి ప్రాపర్టీ ఉంది. ఎగ్జిబిటర్ ఈరోజు వద్దనుకుంటే కళ్యాణం చేసుకోవచ్చు, డబ్బు వస్తుంది. ఎగ్జిబిటర్ వద్దనుకుంటే కాంప్లెక్స్ చేసుకోవచ్చు, డబ్బు వస్తుంది. ఎగ్జిబిటర్ వద్దనుకుంటే ప్రాపర్టీ అమ్మేసుకోవచ్చు, డబ్బు వస్తుంది. కానీ డిస్ట్రిబ్యూటర్ ఒక కంటెంట్ ఒక్కసారి రిలీజ్ చేసిన తర్వాత ఆయన ఆస్తులు అమ్మడమే తప్ప ఆస్తులు కొనటానికి ఉండదు. అంటే డిస్ట్రిబ్యూటర్ పరిస్థితి అది. అలాగే ప్రొడ్యూసర్ పరిస్థితి, ఒక్కసారి సినిమా తీస్తే ఆ కంటెంట్ అమ్మిన తర్వాత ఆ సినిమా నష్టపోతే ఆ ఉన్న ఆస్తులు అమ్మడం తప్ప కొనే పరిస్థితి లేదు. నేను ఇందాకడే చెప్పాను, 30 సంవత్సరాల నుంచి ఏ నిర్మాత ఆస్తులు కొన్నాడో చెప్పండి, ఏ నిర్మాత వెల్ సెటిల్డ్ అయ్యాడో చెప్పండి. కానీ హీరోలు బాగుపడ్డారు, హీరోయిన్లు బాగుపడ్డారు, టెక్నీషియన్లు బాగుపడ్డారు. అంటే హీరోల రెమ్యునరేషన్ భారీగా పెరిగిందనే వాదన ఉంది, తగ్గించుకునే పరిస్థితి ఉందంటారా? పోటీతత్వం. ఇప్పుడు నేను 5 కోట్లు పెడితే 10 కోట్లు పెడుతున్నారు, 10 కోట్లు పెడితే ఇంకో 20 కోట్లు పెడుతున్నారు. అలాగే ఎవరిష్టం వాళ్ళు పెడుతున్నప్పుడు హీరోకి ఏముంటుంది, హీరో రెమ్యునరేషన్ వస్తుంది, సినిమా చేస్తున్నాడు. మనం చేసిన పోటీయే. మన సినిమా నా టైంకి రిలీజ్కి ఇబ్బంది అవుతుంది, మళ్ళీ పాపం హీరో డబ్బులు కొంతమంది ఇస్తున్నారు, కొంతమంది ఎక్కువ పెట్టడం ఎందుకు, ఇవ్వడం ఎందుకు? ఇప్పుడు బడ్జెట్ మనం ఇష్టం వచ్చినట్టు పెడుతున్నాం, పాన్ ఇండియా అని బడ్జెట్ పెడుతున్నాం. పాన్ ఇండియాని తెలుగు ఇండస్ట్రీ పాన్ ఇండియా, తెలుగు ఇండస్ట్రీ రాజమౌళి గారు పాన్ ఇండియా లెవెల్కి తీసుకెళ్లారు. అందరూ రాజమౌళి అయిపోయారు, మీరు మాత్రం అర్థం చేసుకోండి. ఇప్పుడు సుకుమార్ గారు ఉన్నారు, నేషనల్ లెవెల్కి తీసుకెళ్లారు. ఇప్పుడు బుచ్చిబాబు గారు నేషనల్ లెవెల్కి తీసుకెళ్లారు. అంటే అందరూ ప్రయత్నం
నేను ఇంకో మాట అంటాను ఏమనుకోకండి, చాలామంది ఏమనుకుంటే మరి నేనేం చేయలేను కానీ క్యూబ్ డబ్బులు రాని హీరో కూడా పాన్ ఇండియానే. క్యూబ్ డబ్బులు రాని హీరో పాన్ ఇండియా. ఎవరో చెప్పుకోవాలి ఈ బాధ. ఒక హీరో కోసం అడిగితే నేను ఇప్పుడు ఎందుకు సినిమాలు మానేశానని అడిగారు కదా, నేను అడుగుతున్నా. ఒకప్పుడు సినిమా చేయాలంటే ఒక నిర్మాత వస్తే లెగిసి నించొని కూర్చొని సార్ ఇదండి మనం ఈ సినిమా చేద్దామండి అని చెప్పేవారు. ఈరోజు అదే ఒక సినిమా అంటే క్యూబ్ డబ్బులు రాని హీరో దగ్గరికి వెళ్ళి బాబు డేట్స్ అని అడిగితే ఫస్ట్ వాళ్ళ అమ్మగారికి వినిపించాలి, తర్వాత వాళ్ళ నాన్నగారికి వినిపించాలి, తర్వాత పిఎస్కి వినిపించాలి, తర్వాత పీడీకి వినిపించాలి. అంటే 5 తర్వాత మనం ఒక దాంట్లో ఇది ఇస్తారు. ఆ దాంట్లో మళ్ళీ అన్నీ ఓకే అంటే మళ్ళీ ఎంట్రన్స్ ఇస్తారు. ఆ పరిస్థితుల్లో ఈరోజు ఇండస్ట్రీ ఉంది. ఎక్కడ వింటారో తెలుసా? కాఫీ షాపులో వింటారు. ఎక్కడ వింటారో తెలిసినా మళ్ళీ టోటల్గా ఒక 5 స్టార్ హోటల్లో వింటారు. ఎక్కడ వింటారో తెలుసా? హాంకాంగ్లో వినొచ్చు, బ్యాంకాంగ్లో వినొచ్చు, అమెరికాలో వినొచ్చు, వాళ్ళ ఇష్టం. సముద్రం మధ్యలో వినొచ్చు. అంటే ఇవన్నీ వాస్తవాలు నిజం నడుస్తున్నాయి. అంటే నేను ఎందుకు చెప్తున్నా, ఒక కథ రాయడం కోసం ఎక్కడికి వెళ్తున్నారో తెలియట్లేదు, ఒక ఖర్చు పెట్టడం కోసం సాంగ్ రాయడం కోసం ఎక్కడికి వెళ్తున్నారో తెలియట్లేదు. ఇవన్నీ వేస్టేజ్ కాదా? మీకు చార్టర్డ్ ఫ్లైట్ ఎందుకు ఇవ్వాలి? బిజినెస్ క్లాస్ ఇవ్వద్దని 2011లో పోరాడిన దిల్ రాజు గారు, నట్టుకుమారు. మరి చార్టర్డ్ ఫ్లైట్ ఎవరిస్తున్నారు? ఈరోజు మీకు 5 స్టార్ హోటల్ అందరం ఒకటే ఫుడ్ తినాలనుకునే వాళ్ళమి. 2011లో ఇదే దిల్ రాజు, ఇదే నట్టుకుమార్ గారు అందరం పోరాడిన వాళ్ళమి. మరి ఎందుకు మొత్తం టోటల్గా 5 స్టార్ హోటల్ రోజు 3 లక్షలు ఖర్చు పెడుతున్నాం? ఇష్టం వచ్చినట్టు మొత్తం టోటల్గా అన్నీ ఎందుకు డబ్బు ఖర్చు పెడుతున్నాం? అంటే వేస్టేజ్ అని 3 lakhs, అంటే పర్ డే వేస్టేజ్ 15 lakhs. 15 lakhs ఇంటూ 100 రోజులు ఎంత అవుతుంది? 30% వేస్టేజ్ జరుగుతుంది. 30% యావరేజ్లో వేస్టేజ్ జరుగుతుంది. రెమ్యునరేషన్లో వేస్టేజ్ జరుగుతుంది. టెక్నీషియన్స్ A1 టెక్నీషియన్లో జరుగుతుంది. నా టెక్నీషియన్ వచ్చాడు అనుకోండి, నేను ₹1,00,000 తెచ్చుకోవచ్చు. నా టెక్నీషియన్ కాదు, మీ టెక్నీషియన్ పెట్టాలి. హీరో టెక్నీషియన్ లేకపోతే హీరోయిన్ టెక్నీషియన్ పెట్టాలి రికమెండెడ్. అంటే ₹100 ₹500 ఇవ్వాలి. ఇవ్వకపోతే ఆ హీరో చేయడు. ఒక జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్ని కూడా ఆలయం నిలబెట్టి ఇంకేం చేయాలి? అంటే ఇది ఎవరు చెప్పలేరు. భయం గుప్పట్లో ఏంటంటే ఇండస్ట్రీ భయం గుప్పట్లో ఉంది. ఇవన్నీ బయట మాట్లాడితే రేపు హీరో డేట్స్ ఇవ్వడు, రేపు హీరోయిన్ డేట్స్ ఇవ్వదు, రేపు ఆ మేనేజర్ రానివ్వడు. మేనేజర్కి బెంచ్ కార్ ఇవ్వాలి. మీరు అన్నట్టు ఇప్పుడు క్యూబ్ గురించి మీరు మాట్లాడారు కదా, ఈఎఫ్ అలాగే విపిఎఫ్ ఇవన్నీ తీసుకున్నట్లయితే ఖర్చుల గురించి బాగా డిస్కషన్ జరుగుతోంది. ఇది వాస్తవం అని మీరు తెలియపరచదలుచుకున్నారా? మరి వాస్తవే కదా. అది వాస్తవం కాదని నేను నిర్మాతని చెప్పానండి. ఇది వాస్తవం కాదు, చార్టర్డ్ ఫ్లైట్ మేము ఇవ్వట్లేదు, మేము బిజినెస్ క్లాస్ ఇవ్వట్లేదు, మేము 4 అసిస్టెంట్లకు డబ్బులు ఇవ్వట్లేదు, మేము ఆటోమేటిక్గా 5 స్టార్ హోటల్ నుంచి భోజనాలు తేవట్లేదు, మేము ఏదైతే ప్రొడక్షన్ బాయ్ వండుతున్నాడో అదే వంట హీరోలు తింటున్నారు, హీరోయిన్లు తింటున్నారు, సైడ్ ఆర్టిస్టులు తింటున్నారు, A1 టెక్నీషియన్లు తింటున్నారు. అది కరెక్ట్గా మేము తప్పు చేస్తున్నాం నిర్మాతలమి, మా తప్పుతోనే మేము నష్టపోతున్నాం, మాది తప్పుదనం, డైరెక్టర్ తప్పు లేదు, ఎవరి తప్పు లేదు. ఒక్క నిర్మాతను చెప్పమానండి. నేను మొత్తం ఈరోజు ఇంటర్వ్యూసే మానేస్తా. ఇంటర్వ్యూస్ మానేసి ముక్కుకు నేలకు రాసి తప్పు అయిందని ఒప్పుకుంటా. చెప్పగలరా? ఇది చెప్పగలే ధైర్యం ఉందా ఏ నిర్మాతకైనా సరే? నేను హీరో తప్పని చెప్పట్లా, మీరు ఇస్తున్నారు హీరో తీసుకున్నా. హీరోయిన్ తప్పని చెప్పట్లే, మీరు బెంచ్ కార్ ఇస్తున్నారు తీసుకుంటున్నారు, చార్టర్ ఫ్లైట్ ఇస్తున్నారు తీసుకుంటున్నారు. నేను ఎందుకు సినిమా చేయలేదు సార్ అని అడిగారు కదా, ఇందుకే నేను సినిమా చేయలే. నేను చేతులు కట్టుకొని నించుంటే అప్పుడే చిరంజీవి గారు బాలకృష్ణ గారితో సినిమా చేసేవాడిని. నేను చేతులు కట్టుకొని నించుంటే అప్పుడే పెద్ద పెద్ద సినిమాలు చేసేవాడిని. దీనికి కారణము నిర్మాతలే అని మీరు చెప్తున్నారు కదా, అంటే ఇప్పుడు నిర్మాతలే నష్టపోతున్నారని మీరే చెప్తున్నారు. చార్టర్డ్ ఫ్లైట్లో హీరోయిన్లు వెళ్తున్నారు, భారీ రెమ్యునరేషన్ పెరిగిపోయింది. ఇవన్నీ కూడా ఒక నిర్మాత వల్లే కదా ఇవన్నీ వస్తాయి. రెండిటికి కారణం నిర్మాతే అంటాను. సినిమా తీయాలని ఒక ఫ్యాషను, ఆ హీరో డేట్స్ రావాలని ఒక ఫ్యాషను, ఈ సినిమా రిలీజ్ అయిపోతే ఆ సినిమాని మనం ఎక్కడికో వెళ్ళిపోతే ఆ సినిమాని రొటీన్ అయిపోయాలని ఒక ఫ్యాషను. అందుకే నేను అడుగుతున్నా, ఈజ్ అ లాంగ్ టర్మ్ ఎనీ ప్రొడ్యూసర్ ప్రాఫిట్లో ఉన్నారా లాభాల్లో ఉన్నాడా, నష్టాల్లో ఉన్నాడా? ఎందుకంటే మనం ఉదాహరణకు ఒక చిన్న తీసుకో, రామ్ ఆచంట గారు చాలా 14 Reels అనేది గ్రేట్ కంపెనీ కదా, ఎన్నో హిట్లు ఇచ్చారు కదా, ఫ్లాపులు కూడా ఇచ్చారు. పాపం వాళ్ళు హిట్లు ఇచ్చారు. వెరీ గుడ్ పర్సన్స్ ఇద్దరు కూడా, నిర్మాతలు చాలా మంచి వాళ్ళు, అమెరికా నుంచి వచ్చారు. మరి వాళ్ళ పరిస్థితి అఖండ సినిమా ఎందుకు ఆగిపోయింది? దానికి హీరో గారి తరపు నుంచి తక్కువ బడ్జెట్లో పాతప్పులు వాళ్ళమే పడ్డాయి అంటారు. ఇక్కడ సినిమా అఖండ బోయపాటిగా తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు బడ్జెట్ పెట్టారు అనేది వాళ్ళు అంటారు. ఇది ఏది నిజం ఏది అబద్ధం అని మనం డిస్కషన్ వదిలేస్తే, ఒక సంస్థ 2010లో వచ్చిన సంస్థ 2025లో 2025 2026లో మూతపడే పరిస్థితికి వచ్చింది అంటే
అప్పుల పాలు అయిపోయే సినిమా, పెద్ద సినిమా, బిగ్గెస్ట్ సినిమా ఈజ్ ద గవర్నమెంట్. ఆల్రెడీ అక్కడ ఉన్న గవర్నమెంట్ ఉన్న సినిమా, చంద్రబాబు నాయుడు గారి బామ్మర్ది నందమూరి తారక రామారావు గారి సన్ను విత్ బిగ్ హీరో, ఒక బోయపాటి గారి డైరెక్షన్లో, బోయపాటి గారి దయ వల్ల ఆ సినిమా 1 వీక్ వెనక్కి వెళ్ళింది. బయర్స్ నష్టపోయారా? ఎగ్జిబిటర్లు నష్టపోయారా? అక్కడ ప్రొడ్యూసర్లు నష్టపోయారు. ప్రొడ్యూసర్లు నష్టపోవడానికి అక్కడ హీరో కారణం కాదు, ఎవరు కారణం అంటారు ఇక్కడ? నిర్మాతలే కారణం. Yes. నిర్మాతలే నేను కారణం. ఎందుకు చెప్పదలుచుకున్నది నిర్మాతలు? ఇదే. ఎందుకంటే Yes, మీరు బోయపాటి గారు ఎంత బడ్జెట్ తీస్తున్నారు, ఆయన రెమ్యునేషన్ ఎంత, ఆ బడ్జెట్లో మీరు మొత్తం టోటల్గా ఇక్కడ బిజినెస్ ఎంత అవుతుంది అనేది ఒకటి చూసుకోవాలి. రెండోది, ఇంతకు ముందు ఇన్ని మహేష్ బాబు గారితో ఇన్ని హిట్లు ఇచ్చారు, ఇన్ని ప్లాపులు ఇచ్చారు, మరి అలాగే చాలా సినిమాలు చేశారు, చాలా హిట్లు ఇచ్చారు. మరి మీ సంస్థ ఎందుకు ఇంత ఇబ్బంది పడింది Sir. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఇది Mm. మీరు ఇందాక అడిగారు కదా, ఆ. నిర్మాతే తప్పు అని అంటానికి, మనం ఎలాగైనా సినిమా తీయాలి, ఆ హీరో డేట్స్ కావాలని మనం ఆ హీరో డేట్స్ కోసం మనం ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేస్తే ఆ బడ్జెట్ అక్కడ వర్కౌట్ కావట్లేదు, బ్రేక్ ఈవెన్ అవ్వట్లేదు. నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నానంటే, ఇక్కడ మీరు జాగ్రత్తగా వినండి. ఇంటర్వ్యూ స్టార్టింగ్లోనే మీరు అన్నారు, నిర్మాతలు ఈ మధ్య కాలంలో, మీరు నన్ను క్వశ్చన్ అడగడం జరిగింది, ఎవరు ఆస్తులు కూడా పెట్టుకున్నారు నిర్మాతలు అని మీరు అడిగినప్పుడు, మరి నిర్మాతలే కదా దగ్గరుండి మీరు అన్నట్టుగా హీరోల రెమ్యునరేషన్ బడ్జెట్ పెంచేయడం కానివ్వండి, చార్టెడ్ ఫ్లైట్స్ వేయడం కానివ్వండి. ఇప్పుడు హీరో హీరోయిన్లు వాళ్ళ బడ్జెట్ తగ్గించుకునే పరిస్థితి ఉందా తెలుగు సినీ ఇండస్ట్రీలో? బాగా లేదు కదా? మంచి ప్రశ్న అడిగారు కదా. లేదు కదా? నేను సినిమాలు మానేశాను కదా, ఆ. నేను ఆస్తులు కూడబెట్టుకున్నాను కదా, ఆ. నేను సినిమా లాభం వచ్చిన సినిమాలే చేశాను, ఉమ్. నష్టం రాలేదు కదా నాకు. ఉమ్, ఉమ్, ఎప్పుడైతే నా నష్టం వస్తుందో ఆగిపోయాను. ఉమ్. నెంబర్ వన్. సురేష్ బాబు గారు సినిమాలు తీస్తున్నారా? అల్లు అరవింద్ గారు సినిమాలు తీస్తున్నారా? ఉమ్. ఏడుది రాజా, ఏడుది నాగేశ్వర గారు వాళ్ళు సినిమాలు తీస్తున్నారా? ఉమ్, ఉమ్. కొంతమంది నిర్మాతలు, చాలా మంది, అంటే కొంతమంది నిర్మాతలు చాలా మంది ఆగిపోయారు. ఉమ్. రామలింగేశ్వర గారు సినిమాలు తీస్తున్నారా? అశ్విని దత్ గారు వాళ్ళ పిల్లలు ఇప్పుడు సినిమాలు, పెద్ద సినిమాలు స్టార్ట్ చేశారు. ఇట్స్ బిగ్ కంపెనీ, ఓకే, హ్యాపీ. ఓకే, ఓకే. మరి ఛానల్ 5 సినిమాలు ఆగిపోయారు. అంటే ఇలా మొత్తం అందరూ ఎందుకు ఆగిపోయారంటే, ఈ పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళి నించొని మనకి విలువ లేని దగ్గర ఒక క్యాషియర్గా ఆ థియేటర్కి, ఆ హీరో దగ్గరికి వెళ్ళి, ఆ హీరోయిన్ దగ్గరికి వెళ్ళి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ప్రతి వాళ్ళ దగ్గర చేతులు కట్టుకొని నించొని సినిమా తీసుకొని అప్పులు మాత్రం మనం కట్టాలా? దేవి వరప్రసాద్ గారు ఒక మాట అన్నారు, నేను క్యాషియరా ప్రొడ్యూసర్ అని అడిగాడు ఒక సినిమాకి. అడిగాడు ఆయన ఎన్ని ఇట్లు ఇచ్చాడు? త్రివిక్రమరావు గారు ఎన్ని ఇట్లు ఇచ్చారు? ఒక్క హిందీ సినిమాతో, బద్రి హిందీ సినిమాతో ఎందుకు దెబ్బతిన్నాడు అంటే, ఇక్కడ మన చేతిలో బడ్జెట్ దాటిపోయింది, మన చేతిలో సినిమా తీసే ప్రొడక్షన్ దాటిపోయింది. మేనేజర్ నిర్మాత అయిపోయాడు. అక్కడ మేనేజర్ నిర్మాత అయిపోయాడు. ఆ మేనేజర్ సీట్లో కూర్చుంటే మనం నించోవలసిన పరిస్థితి వచ్చింది. నించోని డబ్బు తెచ్చో, లేవు సార్, ఏ ప్రాపర్టీ ఉంది అమ్మాయి, ఫైనాన్స్ ఇక్కడ ఇప్పిస్తాను అమ్మాయి అంటే, నష్టం వస్తే నిర్మాత, మొత్తం సినిమా పూర్తి అయిపోయిన తర్వాత లాభాలు అనేది అరాకొర. అంటే కొన్ని మనం చెప్పలేం, అంటే బయటకు మరీ చెప్పలేం. కానీ మరి అదే ఒక్క 10 సినిమాలు హిట్ అయ్యి అరాకొర వచ్చి ఒక్క సినిమా ఫ్లాప్ అయితే మొత్తం పట్టుకెళ్ళిపోతుంది. అంటే ఇది ఇందాక నేను రామ్ ఆచంట, వాళ్ళ కోసం వెరీ గుడ్ పర్సన్స్, చాలా మంచి వాళ్ళు. గోపి ఆచంట చాలా మంచి వాళ్ళు. మరి వాళ్ళు ఈరోజు అన్ని సినిమాలు చేసి ఈరోజు వాళ్ళ కంపెనీ ఎందుకు ఇబ్బంది పడింది? వాళ్ళు ఎందుకు కంపెనీ ఇబ్బంది పడిందని, ఎందుకంటే నేను వాళ్ళ కోసం ఎత్తడానికి కారణం ఏంటంటే, ఒక అంత పెద్ద సినిమా వాళ్ళు ఆపాలని చేయరు. వాళ్ళు సినిమా ప్రయత్నం చేశారు, కానీ గత్యంతరం లేని పరిస్థితుల్లో బడ్జెట్ మొత్తం పాత అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, అన్నీ నెత్తిపోయి పడిపోతే అది వచ్చింది. పాపం వాళ్ళ ఇంటికేం తిన్నారా? వాళ్ళు ఏమైనా ఆస్తులు కూడబెట్టుకున్నారా? వాళ్ళు ఏమైనా ఎక్కడైనా సంపాదించుకొని దాచుకున్నారా? సినిమా ఇండస్ట్రీ కోసమే బతికారు, సినిమా ఇండస్ట్రీలోనే పోగొట్టుకున్నారు. అంటే నేను అలాంటి వాళ్ళని ఇప్పుడు సైడ్ చేసి డబ్బు ఎక్కడైనా దాచుకున్న వాళ్ళ కోసం అంటే, వాళ్ళు దాచుకున్నారు, వాళ్ళు పక్కన దోచుకున్నారు, కానీ ఇప్పుడు వచ్చి చూపించారని చెప్పొచ్చు. పాపం సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నారు, సినిమా ఇండస్ట్రీలోనే పోగొట్టుకున్నారు కదా, మరి వాళ్ళ కోసం బాధ అనిపిస్తుంది. అంటే అలాంటి సంస్థలు కూడా ఇప్పుడు, ఈ సంస్థే కాదు, ఎంఎస్ రాజు గారు ఎన్ని హిట్లు ఇచ్చాడు? ఈరోజు ఎంఎస్ రాజు గారి పరిస్థితి ఏంటి? ఉదాహరణ మన అందరి కోసం చెప్పుకుంటూ వెళ్తే, మనం ఉదాహరణకు అన్నీ చెప్పుకుంటూ వెళ్తే, ఒక శ్యాంప్రసాద్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? అరుంధతి హిట్ అయిన తర్వాత ఆయన సెటిల్డ్ ఈజ్ ఆల్రెడీ మొత్తం మల్లెమాల మరియు నెంబర్ 1కి వెళ్ళిపోయింది. అంటే ఎంఎస్ రెడ్డి గారు ఎంత పేరు? అంటే ఇవన్నీ కూడానండి, ఒక్కటే చెప్తున్నా, మనం నిర్మాతకి ఈరోజు విలువ ఉంటే,
నిర్మాతకు వాల్యూ ఉంటే సురేష్ బాబు సినిమా తీసేవాడు, అల్లు అరవింద్ గారు సినిమా తీసేవారు, నటి కుమార్ సినిమా తీసేవాడు, చేతులు కట్టుకొని నించునే పరిస్థితికి వచ్చింది, సలాం కొట్టే పరిస్థితికి వచ్చింది. మనం సినిమా డబ్బు ఇచ్చి వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళు ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలి, వాళ్ళు మనకు సీట్ అయ్యరు. అక్కడ 4 పంచి పరవాన భోజనాలు పెడితే నిర్మాతకు ఒక చిన్న పప్పన్నం పెడతారు. ఎస్, పప్పన్నమే పెడతారు. పప్పన్నం అంటే అర్థం ఏంటో తెలుసండి, వాళ్ళకి 4 కోట్లతో కావాలి, ఎందుకంటే షూటింగ్ చేయడం అని భయం. ఇక్కడ నిర్మాత పప్పన్నమే తింటాడు, ఎందుకంటే ఆ దాంట్లో 4 ఎక్కడ తింటే అక్కడ మళ్ళీ అక్కడ షూటింగ్ చేయడం, మళ్ళీ డబ్బులు అయిపోతే బడ్జెట్. నిర్మాత తినేది పప్పన్నమే, పప్పన్నమో పెరుగన్నమో. ఇది నిజంగా చెప్తున్నా, మన గుండెల మీద చేసుకొని ఏ నిర్మాత అయినా, మన గుండెల మీద చేసుకుని ఏ నిర్మాత అయినా, ఇది వాస్తవం కాదు. నటికుమార్ చెప్పింది అబద్ధం. మేము హ్యాపీగా ఉన్నాం, 4 పంచి పరవానాలతో తిని మేము కోట్లాది రూపాయలు ఇల్లులు కట్టుకొని మేము హ్యాపీ ఎంజాయ్ చేస్తున్నాం. ఒక్క నిర్మాతను చెప్పమానండి, ఒక్క నిర్మాతని. అంటే కొంతమంది చెప్పలేరు, నటికుమార్ చెప్తాడు, అంతగాని ఇంకేం లేదు. కానీ ఇండస్ట్రీ బాగుండాలి అంటే, ఇండస్ట్రీ నిలబడాలంటే, మనం గతంలో చెన్నై నుంచి ఎలాగొచ్చామో, చెన్నై నుంచి వచ్చేటప్పుడు నిర్మాత విలువ నిర్మాతకు ఉండాలి, డైరెక్టర్ విలువ డైరెక్టర్గా ఉండాలి, టెక్నీషియన్ విలువ టెక్నీషియన్గా ఉండాలి, హీరోలు రెమ్యునేషన్ తగ్గాలి, అలాగే డైరెక్టర్ రెమ్యునేషన్ తగ్గాలి, పర్సంటేజ్ సిస్టమ్ రావాలి. అంటే సినిమా ఎంత బడ్జెట్ అవుతుందో ఒక నెలకి సాలరీ కింద పెట్టుకొని ఆ డబ్బుని ఈ వచ్చినదని అందరూ పంచుకునే విధంగా, ఎగ్జిబ్యూటర్, డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్ అండ్ హీరో అండ్ ఏవన్ టెక్నీషియన్ అండ్ హీరోయిన్, సమ్ పర్సంటేజెస్కి డైరెక్టర్ అండ్ సమ్ పర్సంటేజ్కి రాగలిగితే సినిమా ఇండస్ట్రీ పూర్వ వైభవం వచ్చి మళ్ళా కలకలాడుతూ ఉంటుంది తప్ప, నష్టాన్ని భరించాలి, లాభాన్ని భరించాలి తప్ప, నష్టం వస్తే నిర్మాత, లాభం వస్తే మొత్తం టోటల్ రెమ్యునేషన్ అందరూ వాళ్ళందరికీ వెళ్ళిపోతే నిర్మాతలు వెళ్ళిపోతూ ఉంటారు. నిర్మాతలు వెళ్ళిపోతుంటే కొత్త నిర్మాత వస్తూ ఉంటాడు, రాకమానరు. ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు వస్తారు, రేపు ఇంకొకరు వస్తారు, కార్పొరేట్ కంపెనీలు వస్తుంటాయి. కానీ ఏ కంపెనీ అయినా నిలబడిందా? ఒక్క కార్పొరేట్ కంపెనీ సినిమా ఇండస్ట్రీలో నిలబడి పలానా ఇన్ని సంవత్సరాలు మేము సినిమా తీసాం, ఇన్ని సంవత్సరాలు మా కంపెనీ నిలబడింది అన్నదా? ప్రతి కార్పొరేట్ కంపెనీ కొలాప్స్ అయి వెళ్ళిపోయింది, ఇంక్లూడింగ్ రిలయన్స్. అనిల్ అంబానీ గారు, ఇంక్లూడింగ్ రిలయన్స్. నేను ఎన్ని ప్రూఫ్స్తో చెప్తున్నాను, నేను అబద్ధం చెప్పట్లే. మొత్తం టోటల్గా మీకు కార్బీ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఎనీ కంపెనీస్ అండ్ కార్పొరేట్ కంపెనీస్ అండ్ హీరోస్ ఇంటర్నేషనల్ అవ్వచ్చు, ఎనీ కార్పొరేట్ కంపెనీస్ లాస్లో ఉన్నాయా, లాభాల్లో ఉన్నాయా? మరి ఎందుకు మన సినిమా ఇండస్ట్రీలో ఎందుకు నష్టాలకు వస్తున్నాయి? మరి ఎందుకు ఆ లాభాలు సంపాదించలేకపోతున్నారు? అంటే మనం ఇదంతా ఏంటంటే ఒక చిల్లర బిజినెస్. ఇందాక చెప్పాను, ప్లాట్ఫామ్ మాది 30 రూపాయల ప్లాట్ఫామ్ ఉంది, 300 ప్లాట్ఫామ్, 300 ప్లాట్ఫామ్, 30 రూపాయల ప్లాట్ఫామ్ మూసి 300 ప్లాట్ఫామ్ పెట్టకూడదు. 2 ప్లాట్ఫామ్లు ఉండాలి. రూల్స్ అనేవి కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయడంలో ఎక్కడో విఫలమవుతున్నాం కనుక నేను అందుకే ఒక 20 సంవత్సరాల క్రితం నేను ఒక రిలయన్స్ కంపెనీకి మీటింగ్కి వెళ్ళాను బొంబాయిలో. వాళ్ళ టీ 370 రూపీస్, ఈజ్ ఫుడ్ అండ్ 2000 రూపీస్. మొత్తం ఆ రోజు మీటింగ్ అందరికీ కలిపి మొత్తం వాళ్ళ ఒక 5,000 ఒక మనిషికి ఖర్చు పెట్టారు, రూమ్తో కలిపి 10,000 ఖర్చు పెట్టారు. వాళ్ళు ఒక సినిమా రిలీజ్ చేశారు, కంత్రి అనే సినిమా. అది ఏ క్లాసు, బి క్లాసు, సి క్లాసు. ఏ క్లాస్లో బాగుంది కలెక్షన్, బి క్లాస్లో బాగుంది, సి క్లాస్లో 420 రూపీస్ కలెక్షన్. అంటే అప్పుడు 4th డే 5th డే అయిపోయింది ఆ సినిమా కలెక్షన్ ఉంటే. వాళ్ళు అడిగారు, వాళ్ళు 420 రూపీస్ కలెక్షన్ ఏంటి అని అన్నారు. అంటే అదే చెప్పాను, మీరు ఇక్కడ మాది ఒక చిన్న బిజినెస్, మాది సినిమా ఇండస్ట్రీ అనేది ఒక చిన్న ప్లాట్ఫామ్. మీరు చిన్న ప్లాట్ఫామ్ తీసుకొచ్చి మీరు 5 స్టార్ రేంజ్లో ప్లాట్ఫామ్ తీసుకొస్తే ఏ క్లాసు, బి క్లాసు, సి క్లాసు ఒకటి ఉంటుంది. ఆ ఏ క్లాసు, బి క్లాసు లాగా రాదు. కనుక 100% మీరు కిందన చూడాలి, మీరు బి క్లాసు చూడాలి, ఏ క్లాసు. ఏ క్లాస్ ఈజ్ 5 స్టార్, బి క్లాస్ ఈజ్ 3 స్టార్, సి క్లాస్ ఈజ్ 1 స్టార్. అంటే మీరు ఇచ్చిన టీ, మీరు ఇచ్చిన దానికి, మీరు ఇచ్చిన జీతాలకి మాది ఇండస్ట్రీ సరిపోదు, నష్టాల్లోకి వెళ్తాం తప్ప లాభాల్లోకి రాదు అని నేను ఆ రోజే, నాకు చదువు రాకపోయినా, నాకు వచ్చేరాని హిందీతో, నాకు వచ్చేరాని ఇంగ్లీష్తో నేను అందరి ముందు చెప్పి బయటకు వచ్చాను. మొత్తం మీద సినీ ఇండస్ట్రీలో లోపాలు ఉన్నాయి అనేది మీరు క్లియర్గా చెప్పడం జరిగింది. దీంట్లో మార్పు చేర్పులు చేయాలి, అవి ఎప్పుడు ఒకేలా ఉండాలి, రూల్స్ అనేటివి కరెక్ట్గా ఫాలో అయితే కనుక ఈ సంక్షేమం నుంచి బయటపడవచ్చు అని మీరు తెలియపరచగలుగుతారు. నేను అదే చెప్తున్నా, చిరంజీవి గారు మన మీటింగ్లో చెప్పినా, అందరూ కలిపి కూర్చొని మన ఇండస్ట్రీని కాపాడుకోవడానికి చిన్న సినిమా, పెద్ద సినిమా, మిడిల్ సినిమా, ఎగ్జిబ్యూటర్ని, డిస్ట్రిబ్యూటర్ని, అలాగే హీరోలు అందరూ కలిపి కూర్చొని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. కాబట్టి మనం నిలబడాలి. కాబట్టి మీరు అన్నట్టు అదంతా మనం చేయగలిగితే, ప్రక్షాళన చేయగలిగితే ఇండస్ట్రీ అనేది పాత తరంగా చేయగలుగుతాం, అందరూ సినిమాలు చేయగలుగుతాం. మొత్తం మీద సినీ ఇండస్ట్రీలో ప్రక్షాళన తప్పనిసరి అంటున్నారు నటికుమార్ గారు. మీకేమనిపించిందో కామెంట్ రూపంలో కింద తెలియపరచండి. నెక్స్ట్ టైం మళ్ళీ ఇదే టాపిక్ మీద ఏదైనా నేను మిస్ అయితే ఖచ్చితంగా డిస్కస్ చేస్తాను.
దిస్ ఈజ్ Rachel signing off. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి ఇది? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.